హాయ్ అండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్ లెసన్ వరల్డ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సింపుల్గా క్యాబేజీతో ఈవినింగ్ టైం స్నాక్స్ ఏంటంటే ఓన్లీ శనగపిండి బియ్య పిండి ఉంటే చాలండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. నేనైతే మంచూరియా చేద్దామని తీసాను, కానీ పకోడా చేశాను. చాలా బాగా కుదిరిందండి. మంచూరియా కూడా చేస్తాను నెక్స్ట్ టైం క్యాబేజ్ తోటి. అలా ఇదిగోండి, ఒక క్యారెట్ తీసుకుని తురుము పట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాను, చిన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్నానండి. హాఫ్ కిలో అంటే ఒక పావు కిలో పైనే ఉంటుందండి క్యాబేజ్ అయితే. క్యారెట్ తురుము ఇలా పట్టుకున్నాను. ఇట్లా బియ్య పిండి వేసాను, అలాగే కొంచెం శనగపిండి కూడా వేసానండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసాను, ఉప్పు వేసానండి. ఇదిగోండి, ఇలా కలిపి పెట్టుకోవాలి. పిండి అనేది ఇలా రావాలంటే చాలా లూజ్గా కలుపుకోకూడదు, చాలా అట్లా గట్టిగా కలుపుకోకూడదండి, మీడియంగా కలుపుకోవాలన్నమాట. లూజ్గా కలుపుకుంటే ఆయిల్ పట్టుకుంటుందండి. దీనికి ఆయిల్ హీట్ అవుతుందండి. దీన్ని క్యాబేజ్ పకోడీ చిన్నగా వేసేసుకోవాలి. ఇదిగోండి అవుతున్నాయి. ఇలా అయిందండి, చాలా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇదిగోండి తీసేసుకోవాలండి కళాయిలో. అంతేనండి, టేస్టీగా క్రిస్పీ క్యాబేజీ పకోడా రెడీ అండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి. పిల్లలకి బాగా తింటారు. ఇట్లా చేసి పెడితే క్యాబేజీ తినని వాళ్ళకి చాలా బాగుందండి. ఇక మా పాప సూపర్ ఉందంటుందండి. తను తినదండి, బాగానే సూపర్ ఉందా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇది వేడివేడిగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఎలా తయారు చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో క్యాబేజీ మంచూరియా ఎలా చేయాలో చూపిస్తానండి. ప్లీజ్